ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్ను మూశారు. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆశా భోస్లే ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆశా భోస్లే మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ పార్క్ లో ఆశా భోస్లే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానుల సందర్శనార్థం ముంబైలోని ఆమె నివాసంలో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. 1933 సెప్టెంబర్ 8న జన్మించిన ఆశా భోస్లే 8 దశాబ్దాల పాటు సినిమా జీవితంలో గడిపారు. 1943లో కెరీర్ మొదలుపెట్టిన ఆశా భోస్లే మజ్బల్ అనే మరాఠీ సినిమా ద్వారా గాయనిగా పరిచయమయ్యారు. చునారియా సినిమా నుంచి బాలీవుడ్ లో ప్రస్థానం ప్రారంభించారు. సినిమా పాటలతో పాటు ఆల్బమ్స్ కు కూడా పనిచేశారు ఆశా భోస్లే. హిందీ మాత్రమే కాకుండా 20 జాతీయ, అంతర్జాతీయ భాషల్లో 12,000 పాటలు పాడారు. తన కెరీర్ లో 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు ఆశా భోస్లే. 2 నేషనల్ అవార్డులు అందుకున్నారు. రంగీలా సినిమాకు స్పెషల్ అవార్డు తీసుకున్నారు. 2008లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డుతో ఆశా భోస్లేను సత్కరించింది. 2011లో అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎక్కారు. 18 మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు.